Welcome to my channel. More enjoy. స్నేహాంజలి బీవీడీ పరివార పత్రిక ప్రతి ఆదివారం వినోదం, విజ్ఞానం మరియు విలువల సమాహారం. మరి ఆస్వాదించండి. బీవీడీ పరివార పత్రిక ప్రతి ఆదివారం 9 అద్భుత శీర్షికలు. బోనస్ మాయాబజార్. బీవీడీ పరివార పత్రిక శీర్షికలు: భక్తి వ్యాఖ్య, బాలచేష్ట, చింగారి, కబురులు, ఆడియో స్టోరీ, ఆడియో కార్టూన్, వీడియో స్టోరీ, రుచులు. ఈ వారం ప్రశ్న: బీవీడీ పరివార పత్రిక అనుబంధం మాయాబజార్. బీవీడీ పరివార పత్రిక ప్రతి ఆదివారం సంచిక 2. స్నేహాంజలి బీవీడీ పరివార పత్రిక భక్తి వ్యాఖ్యకు స్వాగతం. అలజడి మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక చిన్న ఆధ్యాత్మిక సందేశం. ఇతడు తరచూ గుడికి వెళ్లి ₹1000 విరాళాలిచ్చేవాడు. కాని గుడి ముందు ఆకలితో అలమటించే ముసలివాడిని మాత్రం ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఇతడికి కలలో దేవుడు కనిపించి, నాకంటూ ఇచ్చే వేల కన్నా ఆ ముసలివాడికి పెట్టే ఒక్క పైసా అయినా నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది. పక్కవారి పట్ల ప్రేమ చూపడమే నిజమైన ఆధ్యాత్మికత. హాయ్ కిడ్స్, బీవీడీ పరివార పత్రిక బాలచేష్టకు స్వాగతం. నేటి ఈ ముచ్చటను జాగ్రత్తగా వినండి. విన్నాక మీరు మీ ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని తప్పకుండా చెప్పాలి సుమా. బాలు, ప్రతిరోజు ఇదే డ్రామా. బ్రష్ చే. అమ్మా, బోర్గా ఉంది. ఒక మంచి ఐడియా వచ్చింది. బాలు, ఇది మేజిక్ బ్రష్. దీన్ని వాడితే పళ్ళు మెరిసిపోతాయి. నిజమా అమ్మా? I can do it, Mom! All done! Great job! కొన్ని రోజుల తర్వాత బాలు, మెజిక్ బ్రష్ నిజంగా పనిచేస్తుందా? అవునురా, చూడు అది ఎలా పనిచేస్తుంది. నువ్వు దానితో ఏమి చేస్తావ్? అది నిజంగా మెజిక్ అవుతుందా? చూడండి. అదేం లేదురా, నీ పళ్ళు అలాగే ఉన్నాయిగా. దీంతో బ్రష్ చేస్తే అమ్మ చీవాట్లు పోయాయిరా. హలో, బీవీడీ పరివార పత్రిక చింగారికి స్వాగతం. కొత్త ఆలోచనతో ముందుకు సాగడానికి తోడ్పడే నేటి ఆసక్తికరమైన విషయం మీకోసం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే క్రమంలో ఉన్నాడు. దాదాపు 10,000 సార్లు విఫలమయ్యాడు. ఇన్నిసార్లు ఓడిపోయారు కదా, మీకు విసుగు రాలేదా? నేను ఓడిపోలేదు. బల్బు వెలగడానికి పనికిరాని 10,000 మార్గాలను కనుగొన్నాను. ఏ పనిలోనైనా విఫలం కాగానే ఆగిపోకూడదు. ఆ ఓటమినే ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. హలో డియర్స్, బీవీడీ పరివార పత్రిక కబురులకు స్వాగతం. మన చుట్టూ జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలను క్లుప్తంగా ముచ్చటించుకుందాం. ఈ వారం విశేషాలేమిటంటే, జీవితం మనకు కొన్ని క్షణాలిస్తుంది.
అవి చూసేటప్పుడు సాధారణంగా అనిపిస్తాయి, కాని ఆ క్షణాలే మన ఆలోచనలను, మన దారిని, మన జీవితాన్నే మార్చేస్తాయి. ఎంత ప్రయత్నించినా నాకు ఏదీ సరిగా జరగడం లేదు. ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు బాబూ? జీవితం నాకు ఎప్పుడూ సహకరించడం లేదు తాతయ్య. ఈ రాయిని నీ అరచేతిలో బిగిగా పట్టుకో. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది? అరచేయి నొప్పిగా ఉంది. అయితే రాయిను వదిలేసి బాబూ, మన బాధలు కూడా ఈ రాయిలాంటివే. ఎంత బిగిగా పట్టుకుంటే అంత నొప్పి పెరుగుతుంది. వదిలేస్తే మనసు తేలికవుతుంది. మంచి విషయం చెప్పారు. థాంక్యూ. మనం కూడా చాలాసార్లు ఇలానే చేస్తాం కదా. బాధలు, విఫలాలు, పడిన మాటలు, ఇవి అన్నీ మనసులో పెట్టుకుని మనమే మనల్ని బాధ పెడుతుంటాం. కాని జీవితం ఒక్కటే చెబుతుంది, వదలగలిగితే ముందుకు వెళ్ళగలవు, అంతే. ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. మనసుకు భారమైన వాటిని వదిలేద్దాం. ముందుకు నడుద్దాం. మన జీవితాన్ని మనమే సంతోషంగా మార్చుకుందాం. ఇదే ఈ వారం కబురుల అంశం. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. స్నేహాంజలి బీవీడీ పరివార పత్రిక ఆడియో స్టోరీకి స్వాగతం. మనసుని హత్తుకునే మాటలతో, మధురమైన అనుభూతులతో సాగి ఈనాటి కథా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. లైట్లు వెలిగాయి. షూటింగ్ ప్రారంభమైంది. పెళ్లి చూపులు సీన్. డైరెక్టర్ సూచనలిచ్చాడు. డైలాగ్ అయిపోయాక హీరోయిన్ తలెత్తి హీరోని చూడాలి. అంతలోనే చీదరించుకున్నట్టు మొహం పెట్టాలి. ఇది క్లోజప్ షాట్. సీన్ మొదలైంది. డైలాగులు పూర్తయ్యాయి. హీరోయిన్ తలెత్తింది. హీరో వంక చూసింది. హీరో సన్నగా నవ్వాడు. ఇప్పుడే ఆమె మొహంలో మార్పు రావాలి. కాని ఏం లాభం? హీరోయిన్ మొహంలో ఏ మార్పు రాలేదు. కట్ అని అరిచాడు డైరెక్టర్. మళ్ళీ టేక్, మళ్ళీ టేక్, ఇలా ఎన్నిసార్లో? అందరూ విసిగిపోయారు. లైట్లు ఆరిపోయాయి. డైరెక్టర్ మరోసారి సూచనలిచ్చాడు. మళ్లీ లైట్లు వెలిగాయి. కెమెరా పని మొదలైంది. కాని మళ్లీ అదే ఫలితం. టేకులు వెంట టేకులు. డైరెక్టర్ విసిగిపోయాడు. హీరోయిన్ మరో ఛాన్స్ కోరింది. మళ్లీ షూటింగ్ మొదలైంది. మళ్లీ అదే. తలపట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు డైరెక్టర్. అంతలోనే నిర్మాత దగ్గరకు వచ్చాడు. డైరెక్టర్ చెవిలో ఏదో చెప్పాడు. అంతే. డైరెక్టర్ ఒక్కసారిగా లేచాడు. క్షణాల్లో ఆ ఆలోచనను కార్యరూపంలోకి మార్చాడు. మళ్లీ టేక్. హీరోయిన్ తలెత్తింది. హీరో వంక చూసింది. ఈసారి ఆమె మొహంలో నిజమైన చీదరింపు. కట్, ఓకే అన్నాడు డైరెక్టర్. తను అనుకున్నదానికంటే బాగా వచ్చింది ఆ సీన్. ఇంతకీ అతను చేసింది ఒక్కటే. హీరోకి మేకప్ తీసేసి హీరోయిన్ ముందు కూర్చోబెట్టాడు. నమస్కారం. బీవీడీ పరివార పత్రిక ఆడియో కార్టూన్కు స్వాగతం. సరదా సంభాషణలతో సాగే నేటి వినోదభరితమైన కార్టూన్ ముచ్చట మీకోసం. ఒక్క పీస్ ఎవరికి తెలియడు. అది నాది. నమస్కారం. బీవీడీ పరివార పత్రిక వీడియో స్టోరీకి స్వాగతం. అద్భుతమైన విజువల్స్తో సాగే నేటి కథనం
మీ ఆలోచనల్లో నిలుస్తుందని ఆశిస్తున్నాం. త్వరగా రాగరా. ఆగలేని వాడివి ఎందుకు ఈ కక్కుర్తి? అడుక్కోరాదు. రిక్షా ఎందుకు పట్టుకున్నావు? పక్క వెదవా. చేత కాదు, పైగా బేరం రూల్స్. ఒరే తుక్కు తుక్కు దిగండి. ఏమిటి ఎంత ఇస్తామన్నారు? రూపాయి. ನಾನು రెండెత్తాను. నన్ను బేగి లాక్కుపో ఆడకు. హలో ఫుడ్ లవర్స్, బీవీడీ పరివార పత్రిక రుచులు విభాగానికి స్వాగతం. ఆరోగ్యం వంటింటి నుండే మొదలవుతుంది. ఈరోజు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఒక ప్రత్యేక వంటకాన్ని ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. ఈ వారం రాగి అంబలి లేదా జావా ఎలా చెయ్యాలో చూద్దాం. ముందుగా 2 చెంచాల రాగిపిండిని నీళ్లలో ఉండలు వేయకుండా కలపాలి. మరిగే నీళ్లలో వేసి చిక్కబడే వరకు ఉడికించాలి. చల్లారాక కొంచెం మజ్జిగ, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు కలపాలి. ఇది ఎముకలకు ఎంతో బలాన్నిస్తుంది మరియు ఒంటిని చల్లబరుస్తుంది. బీవీడీ పరివార పత్రిక. ఈ వారం ప్రశ్న: మీ కుటుంబంతో గడిపిన అందమైన జ్ఞాపకమేమిటి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. తర్వాతి వారంలో మంచి సమాధానాలను మీ పేర్లతో ప్రస్తావిస్తాను. బీవీడీ పరివార పత్రిక. అనుబంధం. ప్రతి వారం ఒక కొత్త అనుబంధం. చిన్న విషయాల్లో దాగి ఉన్న గొప్ప ప్రయోజనాలను తెలుసుకుందాం. ఉపయోగకరమైన, ఆసక్తికరమైన, చాలామందికి తెలియని విషయాలను మీ ముందుకు తీసుకురావడమే అనుబంధం లక్ష్యం. ప్రతి వారం ఒక కొత్త అంశం మీకు అందించబడుతుంది. సినీ చరిత్రలో చిరస్మరణీయమైన క్లాసిక్గా నిలిచిన మాయాబజార్ గురించి కొన్ని అరుదైన విశేషాలు. గ్రాఫిక్స్ లేకుండా మ్యాజిక్. ఈ రోజుల్లో CGI లేకుండా సినిమా అనుకోవడం కష్టమే. కానీ 1957లోనే అద్భుతాలు సృష్టించారు. వివాహ భోజనంబు సీన్. లడ్డూలు గాలిలో ఎగిరి ఘటోత్కచుడు నోట్లో పడే సీన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా మామూలు కెమెరాతోనే చిత్రీకరించారు. ప్రియదర్శిని సీన్. నీటిలో బొమ్మ కనిపించే ఎఫెక్ట్ కోసం సినిమాటోగ్రాఫర్ మార్కస్ బాట్లీ గంటల తరబడి ప్రయోగాలు చేశారు. నందమూరి తారక రామారావును శ్రీకృష్ణుడిగా ఎంచుకున్నప్పుడు చాలా మంది అనుమానించారు. కాని దర్శకుడు కెవిరెడ్డి గారి నిర్ణయం చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అంటే కృష్ణుడే అనే స్థాయికి ఎదిగారు. సావిత్రి శశిరేఖ పాత్ర ప్రత్యేకంగా ఘటోత్కచుడు రూపంలో చేసే అల్లరి నటనకు పాఠ్యపుస్తకం. ఎస్వి రంగారావు మేనరిజన్ను సరిగ్గా అనుకరించడం కోసం ఆమె ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. ఆ కాలంలోనే లక్షల కొద్దీ భారీ బడ్జెట్, నిడివి ఎక్కువైనా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా రూపొందించారు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి షూట్ చేశారు. 2010లో డిజిటల్ కలర్ వర్షన్ కూడా సూపర్ హిట్ కావడం గొప్ప విశేషం.
మాయాబజార్ సినిమా కాదు, ఒక శాశ్వత కళాఖండం. చూశారుగా, విన్నారుగా, ఈ వారం మన బీవీడీ పరివార పత్రిక ముచ్చట్లు. ఇందులో మీకు ఏ విభాగం బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన పత్రికను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే బీవీడీ ప్రసాదరావు లాగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అయి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పొందుతుండండి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు ఈ వారం ప్రశ్నకి సమాధానం కమెంట్ సెక్షన్లో ఇవ్వడం మర్చిపోకండి సుమా. నమస్కారం.